మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటీషియన్ కమ్ అడ్వకేట్ రాజేష్ గారు. సార్తో మాట్లాడి కేటీఆర్ గారిపై ఫైల్ అయిన కేసు గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, నిన్న నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది వచ్చేసి కేటీఆర్ గారిపై అవినీతి ఆరోపణల కేసు. అది కూడా ఏసీబీ వాళ్ళే ఫైల్ చేయడం అనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది. అసలు ఏంటి కేసు పొరవరాలు, అసలు ఎలాంటి కేసు ఫైల్ చేశారు, వీళ్ళ మీద ఎలాంటి సెక్షన్స్ పెట్టడం జరిగింది, అండ్ అంతేకాకుండా ఫార్ములా F1 రేసింగ్లో ఏం అవకతవకలు జరిగినాయి అంటారు? చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా ఇది తెలంగాణ ప్రభుత్వంలోనే కాకుండా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా చవి చూసాం. 2023-24లో యాంటీ కరప్షన్ బ్యూరో ప్లస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కలిసి వినూత్నంగా చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టడం జరిగింది. జైల్లో కూడా ఉన్నారు. అక్కడ నుంచే అక్కడ రాజకీయ ఈక్వేషన్స్ అనేవి మారాయి. జనరల్గా ఒక గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ వల్ల గవర్నమెంట్ ఖజానాకు, ప్రభుత్వ ఖజానాకు కొన్ని కోట్లు, వందల కోట్లు, ఇంత ₹1 నష్టం వచ్చినా సరే ఇంకొక చేంజ్ అయిన ప్రభుత్వము వీళ్ళు ప్రభుత్వ ఫండ్ని మిస్యూటిలైజ్ చేశారు అనే ఉద్దేశంతో మిస్యూటిలైజ్ చేసి దాని ద్వారా కొన్ని లక్షల కోట్లు సంపాదించారు అనే ఉద్దేశంతో ఏసీబీ వాళ్ళు, ఎందుకంటే ఏ ప్రభుత్వం చేంజ్ అయినా సరే ఈ కరప్షన్ బ్యూరోస్ కానీ, సిఐడి కానీ, సిబిఐలు కానీ అవి ఆటోనమస్ బాడీస్, అవి అలాగే ఉంటాయి, అవి రిమూవ్ కావు. సో అప్పుడు ఈ కేటీఆర్ ప్లస్ అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ తీసుకున్న డిసిషన్ వల్ల గవర్నమెంట్కు, తెలంగాణ గవర్నమెంట్కి దాదాపు ఒక 58 కోట్లు నష్టం వచ్చింది అని, అంటే 58 కోట్లు ముడుపులు త్రూ ప్రాపర్ అకౌంట్ ఛానల్ కాకుండా వేరే అకౌంట్స్కి వెళ్ళాయని ఒక ఆరోపణతోటి ఇన్వెస్టిగేషన్కి, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్కి ప్రజెంట్ ప్రభుత్వం ఆదేశించింది. సో దీని ద్వారా ఏంటంటే మామూలుగా ఏంటంటే సెక్షన్ 13 కింద అయితే, సెక్షన్ 13 ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు బుక్ అయ్యడం చూస్తున్నాం. సెక్షన్ 13 కింద ఏంటంటే మామూలుగా జనరల్గా మనకు ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అంటే సపోజ్ మీరే సూపరింటెండెంట్ ఉన్నారు, ఏదో మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, ఇంజనీర్ ఉన్నారు, సపోజ్ మీరు ఒక ₹1,00,000 లంచం తీసుకొని పింక్ కలర్ దాంట్లో మీరు పొందుపరిచి చూస్తారు. యాక్చువల్గా మామూలుగా డైలీ ఏసీబీ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు, ఏసీబీ అరెస్టు, ఏదో ఒక ఆఫీసర్ పట్టుబడుతూనే ఉంటారు. అవేమో సెక్షన్ 7 కింద. సెక్షన్ 7 ఏమని చెప్తుందంటే ఇల్లీగల్గా ఇన్కమ్ని, అంటే బ్రైబ్ తీసుకోవడం సెక్షన్ 7 చెప్తుంది. సెక్షన్ 13 ఏమని చెప్తుందంటే ఇక్కడ బ్రైబ్ తీసుకోవడానికి అవకాశం లేదు, ప్రభుత్వం తీసుకున్న డిసిషన్ తీసుకున్నాం కాబట్టి ఆ డిసిషన్ వల్ల ఈయనకు ఏదో బెనిఫిట్స్ వచ్చింటాయి, అదేమో సెక్షన్ 13లో మనకు పొందుపరుస్తున్నారు. సెక్షన్ 13 ఏమని చెప్తుందంటే గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ వల్ల అన్ఇంటరప్టెడ్ మనీ, అంటే అన్అకౌంటబుల్ మనీ టోటల్, అంటే వీళ్లకు స్వలాహాగా సొంత లాభంగా ఏమన్నా అమౌంట్ వస్తే అవి వాళ్ళ యొక్క ప్రాపర్టీ అసెట్స్ని ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ సెక్షన్, అంటే ఇల్లీగల్ అసెట్స్ వాళ్ళకు దానికి లెక్కపత్రం ఉండదు, అది సెక్షన్ 13లో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. దాని మీద కేటీఆర్ మీద కేసు అయితే బుక్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక అవకాశం ఏంటంటే దాదాపు 58 కోట్లు క్యాబినెట్ ఆమోదం లేకుండా కూడా ప్రమేయం జరిగి అమౌంట్ విదేశాల ఫండ్ ఇక్కడికి రావడం కానీ, అక్కడ అటు రావడం కానీ కూడా జరిగినాయని కొన్ని ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్లో కూడా, కంప్లైంట్లో కూడా అదే ఉంది. సో అది అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదైనా అమౌంట్కు క్యాబినెట్, అసెంబ్లీ ఆమోద ముద్ర అయితే 100% ఉండాలి. ప్రజాపద్దుల పన్ను అని అంటారు యాక్చువల్గా. సో ఆ బిల్లు లో పాస్ అయ్యాకనే ఈ అమౌంట్ని మనము ప్రజలకు కానీ ఏ యాక్టివిటీ అయినా సరే, అది వైకుంఠ ధామాలైనా సరే, రైతు బంధు అయినా సరే, దళిత బంధు అయినా సరే, ఫార్ములా 1 ఈ విధంగా అయినా సరే ఎవరికైనా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సరే, ఈ కేసుపై ఇప్పుడు కేటీఆర్ పై ఎలాంటి యాక్షన్ తీసుకోబడుతుంది? ఆయన ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? డిపెండ్స్ అండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఆఫ్టర్ ఏసీబీ కేసు తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మామూలుగా అంటే ఇప్పుడు డిపెండ్స్ అపాన్ అరెస్ట్ అని చెప్తున్నాను. ఎందుకు, ఏ విధంగా ఉంది అంటే ఫారెన్ ఫండ్ ఇండియాకి వచ్చింది, మరి ఇండియా ఫండ్ ఫారెన్కి వెళ్ళిపోయింది. అప్పుడు త్రూ ఆర్బీఐ గైడ్లైన్స్ ద్వారా జరగాలి. ఇక్కడ ఆర్బీఐ ఇన్వాల్వ్ కాలేదు, క్లియర్ కట్గా చూస్తున్నాం. సో అప్పుడు మనీ లాండరింగ్ ఇష్యూ కూడా అవుతుంది మళ్ళీ రేపు ఫ్యూచర్లో. సో మనీ లాండరింగ్ ఇష్యూ అయితే డెఫినెట్గా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. కానీ సార్, ఒకవేళ కేటీఆర్ గారిపై ఆరోపించబడిన కేసుగా నిరూపణ అయ్యి ఉంటే ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి అంటారు? శిక్షలు ఏంటంటే దీంట్లో ఏంటంటే అబౌవ్ 7 years పనిష్మెంట్స్ ఉంటుందండి. ఎందుకంటే గవర్నమెంట్ పవర్ని మిస్యూటిలైజ్ చేసినాం కాబట్టి
నాట్ ఓన్లీ 7 years పనిష్మెంట్, ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క ఆస్తులను జప్తు చేసి వాళ్ళ యొక్క గవర్నమెంట్కి మళ్ళీ రివర్స్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది, ది చార్జ్ షీట్ ప్రొసీడింగ్స్ అనేది కూడా కంపల్సరీ ఒక 10 years పోతుంది. ఈ పంచాయతీ ఇప్పట్లో దగ్గర ఇంకా 3-4 years 10 years పోతుంది. ఇవన్నీ కూడా రాజకీయ అంశాలపై బేసిక్గా కూడా ఉంటుంది. ఇప్పుడు జగన్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది, రైట్? ఇప్పుడు ఇక్కడ జగన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీఎం అయినా సరే ఆ కేసు కొట్టేయలే, ఎందుకంటే ఆల్రెడీ హయ్యర్ అథారిటీస్కి వెళ్ళిపోయింది, స్టేట్ దాటి సెంట్రల్ వెళ్ళిపోయింది, సిబిఐ కానీ ఈడీ కానీ వాట్ అండ్ సో. ఇది కూడా ఒకవేళ మన రాష్ట్రంలో ఏసీబీ చేతిలో ఉంటే గవర్నమెంట్ మారితే మళ్ళీ దాని ఇన్వెస్టిగేషన్ ప్రొసీజరు వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది డెఫినెట్గా. ఒక్కసారి దీన్ని ఏసీబీలో పెట్టి దాని తర్వాత ఈడీ సిబిఐ వెళ్ళాక మళ్ళీ ఒకవేళ పాత ప్రభుత్వం వస్తే మాత్రం డెఫినెట్గా అది కేటీఆర్ హ్యాస్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. ఆయన మినిస్టర్ అయినా సరే, చీఫ్ మినిస్టర్ అయినా సరే, సో. ఇప్పుడు మనం ఉదాహరణకు పొలిటీషియన్స్ కర్ణాటకలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ గారు ఉన్నారు, ఆయన మీద చాలా ఈడీ కేసులు ఉన్నాయి. ఈవెన్ దో డిప్యూటీ సీఎం ఉన్నా సరే హీ హ్యాడ్ అటెండెడ్ ఫర్ ద సుప్రీం కోర్ట్ అండ్ గాట్ ఎ ఫేవరబుల్ ఆర్డర్స్. అబ్సల్యూట్లీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి.